హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సీక్రెట్ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆహా అమృతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా మిక్సీ జార్‌లో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌కి మసాలా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చికెన్‌ని ముందుగా బాగా శుభ్రం చేసుకొని, హాఫ్ నిమ్మకాయ పిండుకొని, ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకుని, ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకుని, ఓసారి బాగా కలుపుకోవాలి. ముక్కకి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఓసారి బాగా కలుపుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఓసారి బాగా కలుపుకోవాలి. ముక్కకి మొత్తం మసాలా మొత్తం పట్టించాలి. కారం బాగా పట్టించాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఓసారి బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకుని మొత్తం మసాలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు బాగా మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 4 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని, డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుని, 2 అనాస, 3 లవంగీలు, కొంచెం జాపత్రి, హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 3 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మరిగించుకుని రైస్ 70% కుక్ చేసుకోవాలి. రైస్ బాగా ఉడికాక ఇప్పుడు చికెన్ని ఎలా దమ్ చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టుకుని 2½ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, వీడియోలో చూపిస్తున్న మసాలాలు మొత్తం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 3 ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా వేయించుకోండి. చికెన్ని చూసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. చికెన్ బాగా వేగాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇప్పుడు దమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 70% ఉడికించిన బాస్మతి రైస్ వేసుకోండి. మనం చికెన్ ఎలాగో కుక్ చేసాం కాబట్టి అంతసేపు దమ్ పెట్టక్కర్లేదు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి కలర్ కోసం కొంచెం పసుపులో వాటర్ వేసుకుని అలా రౌండ్‌గా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా దమ్ పెట్టుకోండి ఒక 10 మినిట్స్ వరకు.
దమ్మయ్యాక ఇలా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. చూసారా? ఎంతో పొడి పొడిగా మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పీసెస్ కూడా ఎంతో జ్యూసీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.